తర్వాత నడక అనేది ఉండదు వీళ్ళకి. రైట్. సో అవును. నడవడం మర్చిపోతారు. కిందకు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక బేబీ లాగానే నడక నేర్చుకోవాలి, ఓ. బ్యాలెన్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ప్రతి చిన్న వస్తువు పైకి లేపితే ఎన్ని కిలోలు బరువు మోసినట్టు ఉంటుంది. ఆఖరికి వాళ్ళ చేయి పైకెత్తాలన్నా కూడా ఎన్ని కిలోల బరువు ఎత్తినట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఈ శరీరంలో గుండె దగ్గర కానివ్వండి, ఊపిరితిత్తుల దగ్గర కానివ్వండి, మెదడు దగ్గర కానివ్వండి, కాళ్ళ దగ్గర కానివ్వండి, కొన్ని రకమైనటువంటి వెన్నెముక దగ్గర కొన్ని రకాలైనటువంటి ద్రవాలు ఉంటాయి. ఈ ద్రవాలు ఆకర్షణ శక్తిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, మైక్రోగ్రావిటీలో ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటాయి. భూమికి వచ్చిన తర్వాత ఎక్కడి ద్రవం అక్కడికి, ఫ్లూయిడ్స్ అంటారు, బాడీ ఫ్లూయిడ్స్, ఎక్కడి ద్రవం అక్కడికి చేరేట్టుగా ఉండాలి. అప్పుడే వీళ్ళకి అన్ని రకాలైన ఆరోగ్యత చేకూరుతుందన్నమాట. ఇవన్నీ చేసుకోవటానికి వచ్చిన తర్వాత నిరంతర పరిశీలన కావాలి వాళ్ళకి. ఆరోగ్య పరిశీలన డాక్టర్ల సముదాయంతోనూ, నర్సింగ్ సముదాయంతోనూ, ఫిజియోథెరపిస్ట్ వాళ్ళతోనూ వీళ్ళని పరిశీలించి దాదాపు ఒక 15 రోజుల నుంచి 25 రోజులకి ఒక సాధారణ స్థితి, అంత అనుకూలమైన స్థితి కాకపోయినా ఒక తనకంతా తానుగా తిరిగేటువంటి సాధారణ స్థితికి రావడానికి వీలవుతుంది. ఆ తర్వాత ఎముకల బలం పుంజుకోవటానికి కానివ్వండి, తర్వాత కండరాల బలం పుంజుకోవటానికి కానివ్వండి, ఈ రక్త ప్రసరణ సజావుగా జరిగి మళ్ళీ గుండె మామూలుగా ఈ యొక్క భూమి ఆకర్షణ స్థితికి అనుకూలంగా పనిచేయించడంలో కానీ ఇవి కొన్నాళ్ళు పడుతుందన్నమాట. ఇవన్నిటినీ మరి అంతకుముందు వెళ్ళిన వ్యోమగాములు కూడా తట్టుకున్నారు, నిలబడ్డారు, ఆరోగ్యం మళ్ళీ యథాస్థితికి వచ్చింది. మన సునీత విలియమ్స్ కనుక చూసినట్టయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళక ముందు 300 రోజులు గడిపున్నారు. అంతకుముందు దాదాపు ప్రతిసారి ఒకసారి 120 రోజులు, ఇంకొకసారి 170 రోజులు ఉన్నారు. అప్పుడు కూడా మరి ఇన్ని రోజులకి లేకపోయినా కూడా ఈ ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది, భూమి మీదకి వచ్చినాక ఎలా స్వాధీనంలో తెచ్చుకోవాలి, తన అనుభవం ఉంటూ ఉంది. అంతకుముందు ఈమెకి పూర్తిగా మీరు లెక్క పెట్టినట్టయితే 600 రోజులు దాటిపోయింది. అంతకుముందు రికార్డు 740 రోజుల దాకా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని అనుసరించి డాక్టర్ల పరిశీలన ద్వారా ఫిజియోథెరపీ చేసుకుంటూ యథాస్థితికి రావడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఆ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో సునీత విలియమ్స్ ఏమన్నారంటే, వెన్నెముక మీద నడవటం అంటూ ఉండదు, శరీర భారం కూడా పడదనమాట. ఇలా పడనప్పుడు వెన్నుపూసల మధ్య కొంచెం ఎడం పెరుగుతుందట. అది వెన్నెముక మొత్తానికి కలుపుకున్నట్టయితే ఒక 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ వెన్నెముక పొడవు సాగుతుంది. సో తన భూమి మీదకి వచ్చేసరికి ఒక రకంగా 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్లో ఎత్తు పెరిగినట్టుగా అనుకోవచ్చు. అవన్నీ భూమి ఆకర్షణ శక్తికి లోబడి మళ్ళీ ఆ వెన్నెముక పూసల మీద ఒత్తిడి పడిన తర్వాత అది యథాస్థానానికి వస్తాయి. దానికి కొంత సమయం పడుతుంది. ఇవన్నీ చేయాల్సిన ప్రక్రియలు అన్నమాట. ఇటువంటి ప్రక్రియలు ముందే డాక్యుమెంట్ చేస్తున్నారు కాబట్టి చేయటానికి వీలవుతుంది, స్వస్థతలో రావడానికి వీలవుతుంది. రైట్. శేషగిరిరావు గారు, మనం చూసుకున్నట్లయితే ఈ డ్రాగన్ వ్యోమ నౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ఈ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ ని దింపుతున్నారంట. సో ఈ జలాల్లోనే ఈ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ని దింపడానికి గల కారణాలు ఏంటి చెప్పొచ్చు? రష్యన్స్ అంతకుముందు సోయేజ్ అవి తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క డిజర్ట్ ఎడారిలో కూడా దించున్నారు. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా భూమి మీద కానీ సముద్రం మీద కానీ కొంత ప్రదేశం కావాలి. ఎందుకంటే మనం నిర్దేశించిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్లు అటు ఇటు డిస్పర్షన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ డిస్పర్షన్ కూడా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే దాదాపు ఒక 50 కిలోమీటర్ల సర్కిల్ కావాల్సి ఉంటుందన్నమాట. ఆ ప్రాంతంలో దిగటానికి వీలవుతుంది. అటువంటిది దిగాలి అంటే దిగేటప్పుడు ఆ వేగం ఎంత తగ్గించాలి అంటే నేల మీద కనుక దిగాలి అంటే దాదాపు 1 మీటర్ పర్ సెకండ్ వరకు తగ్గించాలి. అదే సముద్రం మీద దిగేటైతే ఒక 3 మీటర్లు పర్ సెకండ్ 4 మీటర్లు పర్ సెకండ్ ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే అక్కడ నీటి యొక్క ఒత్తిడి అంత ఒక కుషన్ లాగా ఉంటుందన్నమాట. దాని మీద పడినప్పుడు తేలియాడుతూ పైకి కిందికి ఆసిలేట్ చేస్తూ ఉంటుంది. అదే భూమి మీద దిగినట్టయితే ఆ 1 మీటర్ పర్ సెకండ్ కన్నా గనక లేదా 2 మీటర్స్ పర్ సెకండ్ గనక వేగం ఎక్కువగా ఉన్నట్టు